హాయ్ అండి. మనకి మాది ఫలం వచ్చిందండి. ఇది ఆల్రెడీ మీకు పరిచయం చేశాను. ఇది ఇప్పుడు పండయింది, బాగుంది. కాకపోతే ఇది ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఇంతవరకు జామకాయలా ఉంటుందా లేకుంటే అదే ఆరెంజ్ లాగా తొనలు తొనలుగా ఉంటుందో అన్నది మనకు తెలియదండి. నేను ఇది ఫస్ట్ టైము, నాకు రావటం కూడా ఫస్ట్ టైం ఇది. దీన్ని ఇప్పుడు కట్ చేద్దామండి. మా ఫ్రెండ్ ఇచ్చారు ఈ మొక్క, ఇచ్చినప్పుడు చెప్పారు జ్యూస్ చేసుకోమని కాయలు వస్తే కనుక. అది ఎలా జ్యూస్ చేసుకోవాలి ఏంటన్నది వివరాలు చెప్పలేదు. ఇదిగోనండి, ఇప్పుడు కట్ చేస్తా. కట్ చేశాక మనం చూద్దాం. కట్ చేస్తానండి. కట్ చేశాక ఇది టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మనం చూద్దాము. నాకైతే ఇది ఎలా ఉంటుందో ఎప్పుడూ చూడలేదు కదా, త్వరగా తిని చూద్దాము, టేస్ట్ చూద్దాము అన్నంత ఆతృతగా ఉందండి. కట్ చేస్తాను. ఇది చూడండి, ఇలా ఉందండి. లోపల జామకాయ లాగానే ఉంది. ఆరెంజ్లా ఉంటుందని అనుకున్నాను నేను. చూద్దాం. ఇలా ఉందండి, చూసారా? కట్ చేస్తాను అండి. ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి చూద్దాం. ఇదిగోనండి, లోపల తొనలుగానే ఉంది, కాకపోతే తక్కువ ఉంది. తొక్క మాత్రం ఎక్కువ ఉందండి, మందంగా ఉంది. ఎల్లోగా ఉందని తీసేసాను, ఎలా ఉంటుందో తెలీదు. పాడవుతేమో అని బాగా కోసేసాను. కట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. తింటానండి, ఎలా ఉందో టేస్ట్ చూసి మీకు చెప్తాను. చాలా పుల్లగా ఉందండి. ఇది తొక్క అయితే మాత్రం కొంచెం లెమన్లా ఉంది. లోపలిది మాత్రం చాలా పుల్లగా ఉందండి. దీని టేస్ట్ ఇప్పుడు చూశానండి. జ్యూస్ చేద్దాం. ఇది జ్యూస్ చేద్దామండి. టేస్ట్ చూసాము, కాయ కూడా ఎలా ఉందో తెలిసింది. ఇంకా ఈ వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే దీని గురించి పూర్తి వివరాలు చెప్పండి.